హాయ్ అండి, అందరికీ నమస్కారం. తిండి పొట్టి వచ్చేసి స్పెషల్ మారటి చెట్లకు కాసిన అరటి ఆకుతోని మేము చేసిన చికెన్ బిర్యానీ. అంటే మా ఆయన చేసిండు స్పెషల్గా చికెన్ బిర్యానీ తక్కువ మసాలాతో నేను తయారు చేసిన ఎంకటి వ్లాగ్స్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ వర్షినేమో ఈ చికెన్ పకోడీ ఆయన ఆధ్వర్యంలో. అంటే నేను చేద్దాం అనుకున్నా ఒక వెరైటీ, కానీ మళ్ళీ తను చెప్పిన అన్ని యాడ్ చేసి తను చెప్పిన విధంగా చికెన్ పకోడీ రెడీ చేసిన. కొంచెం టేస్ట్ చేసి సూపర్ ఉంది, రెండు సూపర్ ఉన్నాయి అసలు. అయితే ఇక ప్రారంభిస్తాము. మేము చేసుకున్నది కాబట్టి సూప్ కాకుండా పెరుగు ఉన్నది అనమాట. అది ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము. లాస్ట్ టైం తిండి పోటీలో బావ మీద దేనిలో ఫుడ్ కలర్స్ వేయకుండా తయారు చేసినాం. సూపర్ టేస్ట్, సూపర్ రుచి, రెండు రుచిగా ఉన్నాయి. ఇంకా నేను 500 పెడుతూ ఉన్నాను. 1000 పెట్టపోయినావు కదా, 500కి 500 వచ్చింది. 1000 పెడతా. నా దగ్గర ఎంత ఉంటే అంత రాబట్టుకుందాం అని నువ్వు అనుకుంటావు, కానీ అయితే వర్షి నెలకి 4000 అని మాట్లాడి, నెలకి 4000 రూపాయలు తన ఖర్చులకు ఇవ్వని మాట్లాడింది. 4000 నుంచి 1000 రూపాయలు ఖర్చు చేసుకున్నది. ఇంకా 3000 ఉన్నాయి. 3000 నుంచి 500 నాకు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా 500 ఉన్నాయి. అంటే ఇప్పుడు 500 పెడుతుంది, ఇంకా 2000 ఉంటాయి. ఆ మొత్తం పెడితే ఒకటేసారి అయిపోతుంది అంటే పెడతలేదు. ఓకే, మొత్తం పెడితే మరి ఆయనతో అటే పోతాయి డబ్బున పోతే వచ్చేది ఉంటే మెల్లమెల్ల రాబట్టుకోవచ్చు అని చూస్తాను నేను. స్టార్ట్ చేద్దాం. ఇదేమో 200 గ్రాముల పకోడీ పెట్టుకున్నాం, ఇదేమో 750 గ్రాములు పెట్టుకున్నాం. ఓకే ఓకే, చికెన్ బిర్యానీ నేను ఇది పెట్టుకుంటా. ఒక్క నిమిషం. మా అరిటాకులు ఇంత పెద్ద ఎప్పుడెప్పుడు అవుతాయా, ఎప్పుడెప్పుడు వాటిని కట్ చేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నాము. మేము పనిష్మెంట్ రూపకంగా ఏదైతే వర్షాకాలం తిండి పోటీలలో ఓడిపోయిన వాళ్ళం అరటి చెట్లు పెట్టినామో అరటి చెట్లే పెద్దగా అయితే మేము పనిష్మెంట్ బాగానే అరటి చెట్లు పెట్టినాం, మామిడి చెట్లు పెట్టినాం, ఇంకా అంగుర చెట్టు పెట్టినాం, వాటర్ ఆపిల్ చెట్టు పెట్టినాం, నిమ్మ చెట్టు పెట్టినాం. ఇట్లాంటి అన్ని చెట్లు పెట్టినాం. పెద్దగా అవుతున్నాయి. నిమ్మ చెట్టు నిమ్మకాయలు కాస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలు కాస్తుంది, అరటి చెట్లు అరటికాయలు కాస్తలేదు కానీ అరటాకులు ఇస్తుంది. అరటికాయలు కావాలంటే ఇంకొంచెం పెద్ద ప్రాసెస్, అంటే ఇంకొంచెం పెద్దగా కావాలి కావచ్చు. అబ్బిటి కోసమే పైప్ లైన్ వేసి మరి వాటర్ పడుతున్నాం అన్నిటికీ. ఓకే, 1 2 3 స్టార్ట్. ఇంట్లో తయారు చేసిన చికెన్ బిర్యానీ అద్భుతం. మా ఆయన వండితే ఇంత మంచిగా కుదురుతుంది అని అయితే నేను అనుకోలేదు. ఎప్పుడైనా ఫాస్ట్ అయ్యేటివే వంట చేస్తుంటాడు, ఈసారి బిర్యానీ చేయడం మంచిగా కుదిరింది. వర్షాన్ని నా పకోడీ కూడా మంచిగా కుదిరింది. అంటే నేను చెప్పిన తీరు. ఇంకా మేము ఒకరికోలు మెచ్చుకోవాలి. నువ్వు మెచ్చుకోలే బావా, చెప్తావు కదా వెంటనే. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చదువుకుంటుందని చెప్పి మా ఆయన నా మైనస్లో కూడా ఖచ్చితంగా చెప్తాడు. ఈ చికెన్ పీస్ తినబుద్ధి అయితే లేదు, అదే చికెన్ పీస్ నవలబుద్ధి అవుతుంది. అవి నూనెలో దేవినాయి కదా, అవి రుచి ఉంటాయి ఎక్కువ. అబ్బో, ఫస్ట్ అన్నం తక్కువ అనిపించింది, తీర్థం వెళ్తాను. చికెన్ పకోడీలా ఈ బొక్కల్లో అవుతా అంటే కూడా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. కావచ్చు, మేము ఒకసారి బోన్లెస్ తెచ్చుకొని చేసుకున్నాము. అప్పటికన్నా మా ఆయనకు బోన్ ఉన్నప్పుడే చికెన్ పకోడీ మస్తు నచ్చింది. అందుకోసం అని ఇప్పుడు బోన్ ఉండగానే పకోడీ చేసినాం. ఎప్పుడట్టు చికెన్ పకోడీ అది నా బుద్ధి అవుతుంది. నాకు అసలు ఇది ముట్టుకోబుద్ధి అయితే లేదు, మంచి కుదిరింది చికెన్ పకోడీ.
మేము ఇన్ని రోజులు బట్టి తిన్న ఫుడ్లో మేము వండిన ఫుడ్లో నాకు ఇది ఒక్కడే నచ్చింది మొత్తం బాగా నచ్చింది. లైఫ్లో ఇది నచ్చింది అనుకో. ఇక చికెన్ బిర్యానీయా, చికెన్ పకోడీ. నిమ్మకాయ అవసరం పడతలేదు కానీ ఏదో పిండాలని పిండుతానా, ఎందుకంటే కొంచెం మళ్ళీ వేస్ట్ అవుతుంది. మా చెట్లకు కాసిన నిమ్మకాయలు. అవును, చిన్న చిన్నగా అయితేనే, కాకపోతే పెద్దగా అయితే కొంచెం చెట్టు పెద్ద పెరిగితే అప్పుడు పెద్దగా అయితే కావచ్చు. మేము కాయలు ఉన్నప్పుడే తెంపుతాను, ఎండాకాలం కదా. సగం సగం తింటాను. కావాలని చూసుకో, చూసుకో బొక్క అన్నీ చూసుకో కావాలంటే. అయినా మెల్ల తింటానా. విన్నర్. ఓకే, విన్నర్ వర్షి. 2 పీసులు ఉన్నాయి, ఇంతకుముందు ఒకటే పీసు. ఇక్కడికి వచ్చింది ఇప్పుడు లెగ్ పీసు చేతిలో పట్టుకున్నా కానీ ఒకటే పీసు ఉండే కదా. ఓకే విన్నర్. ఓకే నువ్వు విన్నర్, ఎందుకంటే బాధపడతా అని గెలవనిచ్చినా. ఓకే రైట్. బాధపడుతుందని గెలవనిచ్చుడు ఏంది బావా? బామా పరిగెత్తినాక ఇట్లా అనొద్దని నేను చెప్తాను మస్తు. ఓకే నువ్వు తినలే, నేను తిన్నా కాబట్టి నేను విన్నా. తీసుకో. ఓకే విన్ను, వర్షి విన్ను. 500 ఫోన్పే చెయ్యి. ఒకసారి గుర్తు చేసుకో, ఇది స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఫోన్పే చేస్తావా, నేను పైసలు పెడతానా, గీ కథకి ఇది ఇట్లా ఫోన్పే చేస్తా, ఇద్దరం కలిసి పైసలు పెడదామని చెప్పి నువ్వు పూర్తిగా అనలే. ఫుల్ హడావిడి ఉంది, మా ఆయనకు బయటికి పోయే బిజీ ఉంది. అయితే ఎట్లా తినాలి కదా, తిని ఓ పోటీ పెట్టుకుందాం, ఇవన్నీ చేసినాం కదా తిని ఓ అని చెప్పిన నేను. ఆ బిజీలనే తిండి పోటీ పెట్టినా అని హడావిడిలో నేను అడగడం మర్చిపోయాను అంతే. నువ్వు బయటికి పోయి నీకే ఉందా లేదా, సరే ఇక్కడనే కూర్చొని ఉందా వాదిస్తూ ఉందా? లేదు లేదు కానీ నువ్వు అనలేదు, నువ్వు పూర్తిగా రూల్సే కదా బాబా. పైసలు ఉన్నాయా, పైసలు తీ పెట్టు అని ఒకసారి అంటే అయిపోవు. అట్లా
అంటే నేను పైసల గురించి మాట్లాడినా కాదు ఇప్పుడు నీ దగ్గర బావా, పెడతా అంది అని అన్నా ఒక్కదాన్నే పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇదిగో, నీ దగ్గర పైసలు ఉన్నాయి, ఇంక 2500 ఉన్నాయి, అది అంతా ఇంక 2500 ఎంతో ఉన్నాయి, 2500 ఉన్నాయి, అదంతా చెప్తాను. అంతా చెప్పినప్పుడు ఇక నేను పైసలు పెడతాను, నువ్వు కూడా పెట్టు అని అంటే అది వేరు. నువ్వు ఎందుకు పెడతానో తెలియదు, అంటే అక్కడ పెడతా అంది ఉట్టిగానే పైసలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెడతాంది అని చెప్పి నేను అనుకున్నా. అట్లా ఎప్పుడు అడిగినా నేను ఫోన్ పే కొడతానంటావు కదా, అట్లనే ఎందుకులే అడుగుడు మళ్ళీ ప్రత్యేకించి ఎట్లా ఫోన్ పే కొడతావు కదా నీ మీద నమ్మకంతో. అంటే ఇప్పుడు రన్నింగ్ పోటీ నమ్మకాలు అవన్నీ ఉండు తప్ప. ఒక రన్నింగ్ పోటీ పెడతారు, రన్నింగ్ పోటీ పెడతారు, ఉట్టిగానే బయట ఉరుకుతారు అన్నట్టు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఉన్నదంటే ఎవరైనా పోటీలో పాల్గొంటారు. ర్యాంక్స్ ఏ లేవు, ర్యాంక్స్ ఇవ్వం మేము, మీరు పరిగెత్తారు. నేను నార్మల్ గా తింటానా, నేను నార్మల్ గా అన్ని తింటాను, అందుకనే వెళ్ళ తింటానా అన్నట్టుగానే తింటాను. లేకుంటే ఇవి ఎందుకు తినక ఇవి నేను పోయినసారి నా పైసలు పోయినాయి, ఈసారి సరే చూసే వాళ్ళు అందరూ మళ్ళీ అంత నన్ను తిట్టుకుంటు కానీ ఓకే ఇస్తా 500 ఇవ్వాలి, రాసుకో. ఓకేనా, నాకు టైం లేదు. ఓకే మళ్ళీ రాసుకో అంటావు కదా, నెక్స్ట్ ఇస్తా అంటే నెక్స్ట్ దాంట్లో పెడదాం. ఫోన్ పే చేస్తానంటే ఎట్లాగో అంటే ఎట్లాగో నువ్వు నెక్స్ట్ పెడతావు కదా. నువ్వు మొన్న ఏమన్నా నువ్వు 4000 ఇస్తాను, వీటిని 8000 చేసి పెడతాను అన్నావు కదా. ఓకేనా, ఇస్తా. ఓకే రైట్. ఇదండి సదా తిండి పొట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాయి, ఇట్లా పెట్టుకోవాలని అనుకున్నాము. అసలు చికెన్ బిర్యానీ అంటే కొంచెం సాల్ట్ తక్కువ ఉండే, కాకపోతే బాగుంది. ఇది మంచిగా ఉంది. ఏది చికెన్ పకోడీ సూపర్ ఉంది. 100 మార్క్స్ ఇవ్వచ్చు. నా లైఫ్ లో నేను ఎప్పుడు తినలే అంత మంచిగా ఉంది, సూపర్ ఉంది. మేము తినే తిండిలల్లా అన్నిట్లల్లో కూడా ద బెస్ట్ చికెన్ పకోడీ అంతే. ఇక ఇన్ని సంవత్సరాల పాటు తింటాను కదా, ఇన్ని సంవత్సరాల పాటు తింటాను కదా, ఆ తినే దాంట్లో కూడా ఇదే నెంబర్ 1 అంతే. ఇక మంచిగా అనిపించింది, అందుకనే ఇక ఇది ముట్టుకోపోతే కాదు. అసలు చికెన్ పీసులు నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా అంటే ఓకే నువ్వే గెలిచినావు అయినా కానీ నేను చికెన్ పీసులు చిన్న నేను ఎక్కువ వేసుకున్నా 2. ఎందుకంటే తింటా కదా, తింటాం ఏం కాదు, నాకు ఇష్టమే కదా. ఆకలితో ఉన్నప్పుడు ఎక్కువ వడ్డించుకుంటాం అన్నట్టు, అట్లా తింటే కదా అని చెప్పి పెట్టుకున్నా. లాస్ట్కి ఇక అవి అద్దనిపించింది అట్లా ఇక తినబుద్ధి అయితే లేదు అసలు నాకు. అవి తిని ఈ చికెన్ అసలు ముట్టుకోబుద్ధి కూడా అయితే లేదు అంత మంచిగా. అసలు ఇది కూడా అట్లనే ఫ్రై చేసింది, నేను రాసి ఫ్రై చేస్తే ఫ్రై చేయొచ్చు మంచిగా ఉంటుంది. అట్లా మస్తు ఉంది. దాంట్లో ఎగ్ వేసి అన్ని డిఫరెంట్గా చేసినాం, చాలా రుచిగా అనిపించింది చికెన్ పకోడీ. ఎవరికైనా నచ్చితే తయారు చేసుకోండి, ఎంకటీ బ్లాగ్స్లో ఉంటుంది చికెన్ పకోడీ. ఎంకటీ బ్లాగ్స్ అని కొట్టండి, వస్తుంది కావచ్చు, బట్ అట్నే పెట్టినా కావచ్చు చికెన్ పకోడీ. నువ్వైతే 500 కొట్టాలి బాబా. కొడతా, ఏమున్నది 1 2 3 దెబ్బలు కాదు, ఫోన్ పే కొట్టాలి కొడతా కానీ. ఓకే, మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.